ఇచ్చినటువంటి పోలీసులకు పురస్కారాలు, అత్యంత క్లిష్టమైన కేసుల ఛేదనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ పురస్కారాలు ప్రదానం చేశారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 దర్యాప్తు బృందాలను సిఐడి డీజీపీ రవిశంకర్ అయ్యన్నారు గుర్తించి అవార్డులకు ఎంపిక చేశారు. వాళ్ళకి బుధవారం మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ పురస్కారాలు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గోశాల నిర్వహణ సంతృప్తికరంగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వి గోశాల నిర్వహణ సంతృప్తికరంగానే ఉందని, వయసు మీరి అనారోగ్యంతో కొన్ని గోలు మృతి చెందినట్టు తెలుస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం తిరుపతి గ్రామీణ మండలంలోని ఎల్ఎస్ నగర్ వద్ద ఉన్న గోశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ విషయంలో రాజకీయాలు తగదన్నారు. అనవసర అలజడి సృష్టించి లబ్ధి పొందాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాణా సరఫరా, వైద్యుల సేవలు లేదని లోపాలను సలహాలు తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సరిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనతో మాట్లాడారు. గతంలో డైరీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని 60-90 వేలకు వచ్చే మేల్జాతి గోవులు బయట ప్రాంతాల నుంచి 2 లక్షలకు కొనుగోలు చేసినట్టు వాళ్ళు విమర్శించారు. గతంలో ఉన్న డైరెక్టర్ అవకతవకలు పాల్పడని వివరించారు. నారాయణ వెంట మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులోనే 2 లక్షలకి గిరిజాతిను సోహవేల్ జాతి 50 లక్షలకి 60 లక్షలకి దొరుకుతాయా? అదే తప్పుడు మాట. ఇంకోటి, అసలు సిపిఐ నారాయణకి ఏంటి సంబంధం? ఆయన కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్టులకి ఆధ్యాత్మికతతో సంబంధం ఏమైనా ఉందా? దేవుడికి సంబంధించిన దాంతో ఏమైనా సంబంధం ఉందా? అంటే తెలుగుదేశం బి టీం అనడానికి ఇది ఒకటి. ఏది ఎన్డీఏని వ్యతిరేకిస్తాడు ఈయన. బట్ ఎన్డీఏకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏకి బి టీం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఉంటుంది. బయట నుంచి మద్దతు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం అనడానికి సాక్ష్యం ఇది మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే సాక్షి గుండె గుబిల్లు